Okay, so today let's look at another interesting concept called public choice theory. సో మనం ఎవల్యూషన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఎవల్యూషన్ చూస్తూ వచ్చాం. చూస్తున్నప్పుడు ఎన్పిఏ గురించి లాస్ట్ క్లాస్ వరకు ఎన్పిఏ గురించి మాట్లాడాం. న్యూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఛాలెంజ్ ట్రెడిషనల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. దాంట్లో ఉన్న సిస్టమ్స్ని బ్యూరోక్రసీని అది ఛాలెంజ్ చేసిందని చెప్పి వాళ్ళు వి ఆల్సో స్పోక్ అబౌట్ మిన్నోబ్రూక్ కాన్ఫరెన్సెస్ 1, 2, 3. ఏ కాన్ఫరెన్స్లో ఏం మాట్లాడారు, ఏం జరిగింది, క్రిటిసిజం ఏంటి, ఇవన్నీ మాట్లాడడం జరిగింది. నౌ ప్యారలల్ గా దెర్ ఇస్ అనదర్ కాన్సెప్ట్ కాల్డ్ పబ్లిక్ చాయిస్ థియరీ. ఇప్పుడు ఏమవుతుందంటే, ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇట్స్ అన్ ఎవాల్వింగ్ కాన్సెప్ట్. అది ఏ రోజుకి ఆ రోజు ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. యూ థింక్ ఎ సర్టెన్ అప్రోచ్ is good for the economy, a certain approach is good for the government, is good for the people అని చెప్పి నమ్ముతాం. అండ్ వీ సీ ఫర్ ఎ వైల్ అండ్ దేర్ ఆర్ సమ్ షార్ట్ కమింగ్స్. దాంట్లో మైనస్లు ఏంటి, కాన్స్ ఏంటి అని బయటపడుతూ ఉంటాయి. బయటపడేటప్పుడు దెన్ సమ్వన్ విల్ కమ్, ఇది కరెక్ట్ కాదు, ఎలా చేయాలి అలా చేయాలి అని చెప్పి దే కమ్ అప్ విత్ దేర్ ఓన్ ప్రపోజల్స్. అవి కొన్నాళ్ళు చూస్తారు, దాంట్లో ఇష్యూస్ ఉంటాయి, దే కమ్ అప్ విత్ సమ్ అదర్ ప్రపోజల్స్. సో ఇది ఇట్స్ ఎ కంటిన్యూస్ థింగ్, ఎండ్లెస్, ఇది జరుగుతూనే ఉంటుంది. క్యాపిటలిజం, సోషలిజం ఎలాగో ఫస్ట్ క్యాపిటలిజమే ఉండేది, అంటే అంత ఫ్రీ మార్కెట్ ఉండేది. తర్వాత ఫ్రీ మార్కెట్ అయితే ప్రజలను ఎవరు పట్టించుకుంటారని చెప్పి సోషలిజం వచ్చింది. సో గవర్నమెంట్ లార్జర్ రోల్ ప్లే చేయడం మొదలు పెట్టింది. తర్వాత సోషలిజం ఫెయిల్ అయిపోయింది, సోషలిజం ఫాలో అయిన కంట్రీస్ గ్రో అవ్వలేదు, క్యాపిటలిజం ఫాలో అయిన కంట్రీస్ గ్రో అయ్యని చెప్పి సోషలిజం మళ్ళీ తగ్గిపోయింది, మళ్ళీ క్యాపిటలిజం వచ్చింది. ఇలా ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి. సో ఇట్స్ అన్ ఎవల్యూషన్. ఎకానమీ కానీ, ఈ అడ్మినిస్ట్రేషన్ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, దీస్ ఆర్ ఆల్ ఎవాల్వింగ్ కాన్సెప్ట్. దే ఆర్ నాట్ లైక్ న్యాచురల్ సైన్సెస్. న్యాచురల్ సైన్సెస్ లో కూడా ఎవల్యూషన్ ఉంటుంది. అట్లీస్ట్ యు నో సంథింగ్, యు నో ఇట్ ఫర్ షూర్, అలా ఉంటుంది. ఇక్కడ అలా కాదు, యు నో సంథింగ్ దట్ ఈస్ ట్రూ ఫర్ దట్ పీరియడ్, తర్వాత నెక్స్ట్ పీరియడ్కి అది అప్లికబుల్ అవుతుందో లేదో యూ కెనాట్ సే. సో పబ్లిక్ చాయిస్ థియరీ ఏం చెప్తుందో కూడా చూడడానికి ట్రై చేద్దాం. వాట్ డస్ దిస్ సే? సో పబ్లిక్ చాయిస్ థియరీ వాజ్ డెవలప్డ్ బై ఎ నెంబర్ ఆఫ్ ఎమినెంట్ స్కాలర్స్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ వేస్. ఒక్కళ్ళని కాదు, సో లాట్ ఆఫ్ స్కాలర్స్ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఎసెన్షియల్లీ ఇట్ ఈస్ ఎ క్రిటిక్ ఆఫ్ బ్యూరోక్రాటిక్ మోడల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. బ్యూరోక్రాటిక్ మోడల్కి ఇది క్రిటిక్. బ్యూరోక్రాటిక్ మోడల్ అంటే మీకు తెలిసిందే ఏంటది, పిరమిడ్ మోడల్ లాగా, లేకపోతే హయ్యర్ ఆర్డర్, అంటే ఒకళ్ళు వాళ్ళ కింద ఇంకో డిపార్ట్మెంట్, వీళ్ళ కింద ఇంకో డిపార్ట్మెంట్, వీళ్ళ కింద డిపార్ట్మెంట్, హైరార్కీ, బ్యూరోక్రసీ, లార్జ్ గవర్నమెంటల్ స్ట్రక్చర్స్, సివిల్ సర్వెంట్స్ తో కూడా లార్జ్ గవర్నమెంటల్ స్ట్రక్చర్స్ ని మనం బ్యూరోక్రసీ అంటాం. బ్యూరోక్రాట్స్ ఆర్ ద వన్స్ హూ ఇంప్లిమెంట్ గవర్నమెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ ఐడియాస్, అవన్నీ ప్రజలకు చేరవేసేది బ్యూరోక్రాట్స్. యువర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, వాళ్ళ కింద ఉండే గవర్నమెంట్ సర్వెంట్స్, వాళ్ళ పైన ఉండే గవర్నమెంట్ సర్వెంట్స్, వీరందరినీ మనం బ్యూరోక్రాట్స్ అంటాం. టూ మెనీ బ్యూరోక్రాట్స్ ఉండడం, బ్యూరోక్రసీ ఎక్కువగా ఉండడం అనే దాన్ని పబ్లిక్ చాయిస్ థియరీ క్రిటిక్ చేస్తుంది. క్రిటిక్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ విమర్శిస్తుంది. ఇట్ ఈస్ నాట్ సపోర్టింగ్ ఇట్. బ్యూరోక్రసీ ఎక్కువ ఉండకూడదని చెప్పి పబ్లిక్ చాయిస్ థియరీ అంటుంది. ఎందుకు ఉంటుందో కూడా చూద్దాం. PCA deals with the possibility of institutional pluralism in the provision of public goods and services. Plurality of governments and public agencies is supported on the ground of consumers' preferences. దీని అర్థం ఏంటి? PCA ఉంటుంది, ఇన్స్టిట్యూషనల్ ప్లూరలిజం ఉండాలి అంటుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ ప్లూరలిజం? ప్లూరలిజం అంటే అర్థం ఏంటి? హ్యావింగ్ మోర్ దాన్ వన్, అంతే కదా. సింగులర్, ప్లూరల్. సింగులర్ అంటే ఒక్కటే, ప్లూరల్ అంటే మోర్ దాన్ వన్. ఇన్స్టిట్యూషనల్ ప్లూరలిజం అంటే హ్యావింగ్ మోర్ దాన్ వన్ ఇన్స్టిట్యూషన్. దేంట్లో? ఇన్ ది ప్రొవిజన్ ఆఫ్ పబ్లిక్ గుడ్స్ అండ్ సర్వీసెస్. పబ్లిక్ గుడ్స్ మరియు సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడంలో ఒకటి కంటే ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఉండడం అనే కాన్సెప్ట్ ని PCA డీల్ చేస్తుంది. ప్లూరాలిటీ ఆఫ్ గవర్నమెంట్స్ అండ్ పబ్లిక్ ఏజెన్సీస్ ఇస్ సపోర్టెడ్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ కన్స్యూమర్స్ ప్రిఫరెన్సెస్. ఒక విషయానికి ఒకటే ఆర్గనైజేషన్ కాకుండా ప్లూరల్, ఎక్కువ ఆర్గనైజేషన్స్ ఉంటే కన్స్యూమర్స్ విల్ హ్యావ్ ఎ చాయిస్. పేరే ఉంది, పబ్లిక్ చాయిస్ థియరీ. వెరీ ఈజీ టు రిమెంబర్. వాళ్ళకి ఒక చాయిస్ ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ రైల్వేస్ తీసుకోండి. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎ ట్రైన్, యూ హ్యావ్ ఓన్లీ వన్ ఆర్గనైజేషన్ ప్రొవైడింగ్ రైల్ సర్వీసెస్ టు యూ, ఇండియన్ రైల్వేస్. యూ డు నాట్ హ్యావ్ ఎ చాయిస్. వాళ్ళు ఏదంటే అదే, ఒక రకంగా మొనోపొలీ. దెర్ ఈస్ ఎ మొనోపొలీ ఆఫ్ సర్వీసెస్. ఒకే ఆర్గనైజేషన్ సర్వీసెస్ అందించినప్పుడు ఇట్ బికమ్స్ టూ పవర్ఫుల్, మోనోపొలీ వచ్చేస్తుంది. అలా మోనోపొలీ ఉండకూడదు. పీపుల్ షుడ్ హ్యావ్ చాయిస్. ఏ సర్వీసెస్ వాళ్ళు అందుకోవాలనుకున్నా దే షుడ్ ఐడియల్లీ హ్యావ్ చాయిస్. ఒక 4-5 ఆర్గనైజేషన్స్ ఉంటే ఇందులోంచా అందులోంచా అని చెప్పి మనం డిసైడ్ చేసుకునే ఆస్కారం ఉంటుంది.
అండ్ ఉన్న ఆల్టర్నేటివ్స్ లో నాకు ఏది బెస్ట్ అంతే ఆలోచించుకుంటాడు. దట్ ఆల్సో లీడ్స్ టు కాంపిటీషన్ అమాంగ్ దోస్ 4 or 5 ఆర్గనైజేషన్స్. ఆ 4 or 5 ఆర్గనైజేషన్స్ మధ్యలో కాంపిటీషన్ కూడా వస్తుంది. సో దే విల్ ట్రై టు బి మోర్ ఎఫిషియంట్. అర్థమైందా? ఎఫిషియెంట్ గా ఉండే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళు కాంపిటీషన్ ఉండడం వల్ల. ఒకే ఆర్గనైజేషన్ ఉండడం వల్ల, చాయిస్ ఉండకపోవడం వల్ల ఎఫిషియన్సీ కూడా తగ్గిపోవచ్చు అనేది పీసీఏ యొక్క కోర్ ఫిలాసఫీ. పీసీఏ మోడల్ కి మెయిన్ లీడర్ ఎవరు అంటే విన్సెంట్ ఆస్ట్రామ్. విన్సెంట్ ఆస్ట్రామ్ is the main guy for PCA model. He says democratic administration, concept of democratic administration alongside the కన్వెన్షనల్ ఐడియా ఆఫ్ బ్యూరోక్రాటిక్ అడ్మినిస్ట్రేషన్. బ్యూరోక్రాటిక్ అడ్మినిస్ట్రేషన్ కంటే కూడా ఈయన దేనికి ఇంపార్టెన్స్ ఇద్దాం అంటున్నాడు? డెమోక్రాటిక్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ లో మేజర్ రోల్ ప్లే చేసేది ఎవరు? బ్యూరోక్రాట్స్. మరి బ్యూరోక్రాట్స్ వాళ్ళ రోల్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలంటే దే నీడ్ టు బి పవర్ఫుల్. ప్రెసెంట్ సిస్టమ్ అది. పవర్ఫుల్ బ్యూరోక్రాట్స్ ఉండాలి, వాళ్ళకి చేతికి పవర్స్ ఉంటేనే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారు, దే కెన్ ఇంప్లిమెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ సక్సెస్ఫుల్లీ అనేది ప్రెసెంట్ ఉన్న వ్యూ, కన్వెన్షనల్ ఐడియా ఆఫ్ బ్యూరోక్రాటిక్ అడ్మినిస్ట్రేషన్. బట్ హీ సేస్ వీ షుడ్ హ్యావ్ డెమోక్రాటిక్ అడ్మినిస్ట్రేషన్, గివ్ మోర్ పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్, కీప్ పీపుల్ ఎట్ ద సెంటర్, నాట్ ఎ బ్యూరోక్రాట్ ఎట్ ద సెంటర్. ప్రజల కోసం అని చెప్తున్నాం, కానీ ఈ ప్రాసెస్ లో వీఆర్ మేకింగ్ బ్యూరోక్రాట్స్ పవర్ఫుల్. బ్యూరోక్రాట్స్ అంత పవర్ఫుల్ ఉన్నారు కాబట్టి మీరు అందరూ ఐఏఎస్ రాయడానికి వచ్చేసారు, రైట్? చాలా మంది స్టూడెంట్స్ ఇండియాలో ఎందుకు వస్తున్నారు? బికాస్ బ్యూరోక్రాట్స్ హ్యావ్ దే వీల్డ్ సో మచ్ పవర్, దే హ్యావ్ సో మచ్ ఇమేజ్ ఇన్ ద సొసైటీ. చాలా పవర్ ఉండిద్ది, ఇమేజ్ ఉండిద్ది, దానికి చాలా మంది అట్రాక్ట్ అవుతారు. ఓకే, అల్టిమేట్ గోల్ పీపుల్ సర్వీస్ అని అన్నప్పటికీ కూడా అది చేయడానికి పవర్ ఉండాలి, ఆ పవర్ బ్యూరోక్రాట్ చేతిలో ఉంటుంది అనేది అట్రాక్ట్ చేస్తుంది సివిల్ సర్వీసెస్ కి, మనకి తెలిసిందే. అయితే ఇక్కడ విన్సెంట్ ఆస్ట్రామ్ ఏమంటాడు? వీ షుడ్ హావ్ డెమోక్రాటిక్ అడ్మినిస్ట్రేషన్, నాట్ బ్యూరోక్రాటిక్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఎక్కువ బ్యూరోక్రాట్స్ ఉండకూడదు, డెమోక్రాటిక్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. అంటే అడ్మినిస్ట్రేషన్ షుడ్ బి సెంటర్డ్ ఆన్ గివింగ్ మోర్ పవర్ టు పీపుల్. గివింగ్ మోర్ పవర్ టు పీపుల్ అంటే పీపుల్ షుడ్ హ్యావ్ చాయిస్. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక గవర్నమెంట్ సర్వీస్, ఒక వ్యక్తి ఎవరైనా సరే, లెట్ us say ఒక ఇండివిజువల్, he wants to get one government service. There are two instances. బ్యూరోక్రాటిక్ అడ్మినిస్ట్రేషన్ ఇది ఎలా ఉంటుంది, డెమోక్రాటిక్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ గవర్నమెంట్ సర్వీస్ ఆఫర్ చేయడానికి let us say if there are 4 organizations, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ 4 ఉన్నాయి అనుకోండి, this person will have choice. He can go to this organization, he can go to this organization, he can go to this organization, he can go to this organization. He will have choice. So these organizations must compete among themselves. మన దగ్గరికి అతను వచ్చేలాగా వాళ్ళు కంపీట్ చేసేలా ఉండాలి. ఎందుకంటే ఈ 4 ఆర్గనైజేషన్స్ కి మధ్యలో గవర్నమెంటే కాంపిటీషన్. ఎవరు బాగా చేస్తే యువర్ డిపార్ట్మెంట్ విల్ గెట్ మోర్ ఫండ్స్, యూ విల్ గెట్ మోర్ ప్రమోషన్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అలాంటి కాంపిటేటివ్ స్పిరిట్ బిల్డ్ చేస్తే ఆల్ దీస్ 4 ఆర్గనైజేషన్స్ విల్ స్ట్రైవ్ టు గివ్ బెటర్ సర్వీస్ టు ద పబ్లిక్. పబ్లిక్ కి బెటర్ సర్వీస్ ఇవ్వడానికి ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఫైట్ చేస్తాయి. దిస్ ఈస్ వాట్ హీస్ ట్రైంగ్ టు సే. డెమోక్రాటిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే అర్థం ఇది, ఆయన ఉద్దేశం ఇది. ఇవన్నీ రాయలేదు కానీ అల్టిమేట్ గా ఇప్పుడు పవర్ ఎవరి చేతిలో ఉంది? ప్రజల చేతిలోనే ఉంది. ఓకే, నేనేమో నాకు ఒక బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. నౌ ఐ హ్యావ్ చాయిస్, ఐ కెన్ గో టు 4 places. డెత్ సర్టిఫికేట్ తేవాలి, ఐ కెన్ గో టు 4 places. హీ హాస్ చాయిస్ ఫర్ డూయింగ్ ఎనీథింగ్. అలాగే ప్రజలకి సర్వీస్ ఇవ్వడానికి కంపీట్ చేసే పరిస్థితి ఉండాలి, చాయిస్ ఉండాలి, వాళ్ళకి 4-5 ఆప్షన్స్ లో చూస్ చేసుకునే అవకాశం ఉండాలి అనేది పీసీటీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్, పబ్లిక్ చాయిస్ థియరీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. ప్రెసెంట్ ఉన్న బ్యూరోక్రాటిక్ థియరీ ఎలా ఉంది? దెర్ ఇస్ ఓన్లీ 1 ఆర్గనైజేషన్. ఈ 1 ఆర్గనైజేషన్ వెళ్ళడం వల్ల గవర్నమెంట్ ఆఫీసెస్ ఎలా ఉంటాయి? చచ్చినట్టు నా దగ్గరికే రావాలి, రాకపోతే ఎక్కడ పోతావు? తిరగాలి, నా చుట్టూ తిరగాలి. సో he becomes even more powerful. He feels I am the king. బ్యూరోక్రాట్ కి టూ మచ్ ఆఫ్ పవర్స్ వచ్చేస్తున్నాయి బికాస్ ఆఫ్ మోనోపోలీ. తను ఒక్కడే ఉండడం వల్ల పవర్స్ వచ్చేస్తున్నాయి. దట్స్ ది ప్రాబ్లం. ఇది ఉండకూడదు, ఇది ఉండాలి అని చెప్పి అంటారు. అర్థమైందా మీకు?
Respond. ఓకే, సో ఆస్ట్రామ్ ఏమంటున్నాడు, ఇది మొత్తం పెద్ద సెంటెన్స్, ఇది జాగ్రత్తగా చదవండి. పర్ఫెక్షన్, జాగ్రత్తగా, పర్ఫెక్షన్ in the hierarchical ordering of a professionally trained public service accountable to a single center of power. మళ్ళీ చదవండి. hierarchical ordering of a professionally trained public service accountable to a single center of power. అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ ఇది, అండ్ దెన్ దేర్ ఇస్ హైరార్కీ. అది ఈ హైరార్కీ ఎవరికి అకౌంటబుల్? గవర్నమెంట్కి. ఎందుకంటే ప్రతి బ్యూరోక్రాట్ ఈజ్ అల్టిమేట్లీ రెస్పాన్సిబుల్ టు ఏ పొలిటీషియన్. పైన పొలిటీషియన్ ఉంటుంది, పొలిటీషియన్ మీకు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. దే ఆర్ ఎగ్జిక్యూటివ్ లో బ్యూరోక్రాటిక్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. సీఎం అండ్ పిఎం ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. దీస్ ఆర్ బ్యూరోక్రాటిక్ ఎగ్జిక్యూటివ్, దట్ ఈస్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. పొలిటీషియన్స్ ఇన్ ద రోల్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. సో వీళ్ళంతా కూడా అల్టిమేట్ గా ఈ సెంటర్ ఆఫ్ పవర్ కి అకౌంటబుల్ గా ఉంటారు. ఈ అకౌంటబుల్ గా ఉండడం ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది? ఇట్ విల్ రెడ్యూస్ ది కేపబిలిటీ ఆఫ్ ఎ లార్జర్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ టు రెస్పాండ్ టు డైవర్స్ ప్రిఫరెన్సెస్ అమాంగ్ సిటిజన్స్ ఫర్ మెనీ డిఫరెంట్ పబ్లిక్ గుడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ విత్ డైవర్స్ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్. ఓకే, ఈ హైరార్కికల్ ఆర్డరింగ్ వల్ల, ఇలాగా ఆర్డర్ పెట్టడం వల్ల, రైట్, ఒక సెంటర్ ఆఫ్ పవర్కే వీళ్ళు రిప్రజెంట్ అకౌంటబిలిటీ ఉండడం వల్ల ప్రజలకి డైవర్స్ ఆప్షన్స్ ఇచ్చే విషయంలో ఫెయిల్యూర్ వస్తుంది. డైవర్స్ ప్రిఫరెన్సెస్ అమాంగ్ సిటిజన్స్, వాళ్ళకి డైవర్స్ ప్రిఫరెన్సెస్ ఇచ్చే అవకాశం ఉండదు. ఆ ఎబిలిటీ అనేది తగ్గిపోతుంది. ప్రజల యొక్క చాయిసెస్ కి అంటే ఏది ఉంటే అది తీసుకునే పరిస్థితి ప్రజలకు వస్తుంది తప్పితే వాళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్, ఇప్పుడు ఇది ఉంది కాబట్టి దానికి రెస్పాండ్ అవుతున్నారు. ఒకవేళ ఇంకా ఎక్కువ చాయిసెస్ ఉంటే పీపుల్ మైట్ ఆప్ట్ ఫర్ ఇట్. ఆ ఆప్షన్ మనం క్యాటర్ చేయలేకపోతున్నాము. డైవర్స్ ప్రిఫరెన్సెస్ ని మనం క్యాటర్ చేయలేకపోతున్నాము ఫర్ మెనీ పబ్లిక్ గుడ్స్ అండ్ సర్వీసెస్ విత్ డైవర్స్ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్. వాళ్ళకి చాయిస్ ఇవ్వలేకపోతుంది ఈ ప్రెసెంట్ ఉన్న సిస్టమ్. ఇది చాలా రిజిడ్ గా ఉంది, హైరార్కికల్ గా ఉంది. అండ్ గవర్నమెంట్ కి ఒక సెంటర్ అనేది బాగా పవర్ఫుల్ అయిపోయింది, ఈ బ్యూరోక్రసీ కూడా పవర్ఫుల్ అయిపోయింది, మోనోపోలిస్టిక్ గా ఉంది. సో వీళ్ళకి డైవర్స్ ప్రిఫరెన్సెస్ ఇవ్వలేకపోతుంది, ఆ చాయిసెస్ కి రెస్పాండ్ అవ్వలేకపోతుంది. A variety of different organization arrangements can be used to provide different public goods and services. Such organizations can be coordinated through various multi-organizational arrangements. నేను చెప్తుంది అదే కదా, మీకు ఏం చెప్పాను? A variety of arrangements అనేవి ఉండాలి. ఒక సర్వీస్ నాకు కావాలి అంటే he should have multiple options. అన్ని కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అయి ఉండొచ్చు, లేదా ప్రైవేట్ కూడా అయి ఉండొచ్చు. But the person should have multiple options to choose from. వీటి మధ్య కోఆర్డినేషన్ కి కూడా గవర్నమెంట్ కెన్ హ్యావ్ ఎన్ అరేంజ్మెంట్ ఫర్ కోఆర్డినేషన్ అమాంగ్ దెమ్. పీసీఏ, పబ్లిక్ చాయిస్ థియరీ, పీసీటీ యొక్క ప్రైమ్ థింగ్ అది, టు గివ్ మోర్ చాయిస్ టు పబ్లిక్. So public choice school thus locates public administration within the domain of politics and an appropriate theory of political organization. అందుకనే ఇది బ్యూరోక్రసీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అందుకనే అడ్మినిస్ట్రేషన్ మరియు పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డైకాటమీ అనేది సపోర్ట్ చేయట్లేదు. పాలిటిక్స్ లో అల్టిమేట్ గోల్ ఏంటి చెప్పండి? యూ థింక్ ఆఫ్ ఇట్ దిస్ వే. పాలిటిక్స్ ఉన్నాయి, రాజకీయాలు. పాలిటిక్స్ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? పాలిటిక్స్ అనేవి దేంట్లో భాగం? డెమోక్రసీలో భాగం. డెమోక్రసీలోనే పాలిటిక్స్ ఉంటాయి. రాజరికంలో పాలిటిక్స్ ఏముంటాయి? ఇంకా రాజే ఉంటాడు, మొత్తం పొలిటీషియన్స్ ఉండరు. ఇంకా డెమోక్రసీలో పాలిటిక్స్ ఉంటాయి. పాలిటిక్స్ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? మన అలా చెప్పకండి సార్, లక్షలు వెనకేసుకోవడం, 1,00,000 కోట్లు సంపాదించడం అని చెప్పకండి. పాలిటిక్స్ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? టు సర్వ్ పీపుల్, టు రిప్రజెంట్ పీపుల్, టు డూ సర్వీసెస్ టు పీపుల్, టు బీ ఏ సర్వెంట్ ఆఫ్ పీపుల్. పాలిటిక్స్ ఆల్వేస్ థింక్స్ అబౌట్ దిస్. అందుకనే పొలిటీషియన్స్ ఏం చేస్తారు? దే మేక్ పాలసీస్, ఆర్ యూ కెన్ సే లాస్ ఆర్ యాక్ట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. పాలసీస్, యాక్ట్స్, లాస్ చేస్తారు. కీపింగ్ హూమ్ ఇన్ మైండ్? పీపుల్. ప్రజల మైండ్ లో పెట్టుకుని దే కమ్ అప్ విత్ పాలసీస్, లాస్ అండ్ యాక్ట్స్. ఓకే, తర్వాత ఏం జరుగుతుంది? వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి యు ఆర్ క్రియేటింగ్
a bureaucratic structure, administration. ఒక బ్యూరోక్రాటిక్ స్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది, అడ్మినిస్ట్రేషన్ అంటున్నాం దాన్ని. ఈ బ్యూరోక్రాట్స్ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? ఈ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, ఈ లాస్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రజలకు చేరవేయాలి అనేది అల్టిమేట్ గోల్. అయితే ఇప్పుడు ఇలా మనం మాట్లాడాం అనుకోండి, అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఆల్సో ఇన్ ద రియాల్మ్ ఆఫ్ పాలిటిక్స్. పాలిటిక్స్ యొక్క ప్రపంచంలో అది ఒక భాగంగా వస్తుంది మీరు వింటున్నప్పుడు, అవునా కదా? పాలిటిక్స్ అనేది పెద్ద ప్రపంచం, దాని యొక్క గోల్ టు సర్వ్ పీపుల్. సో కాబట్టి వాళ్ళ కోసం పాలసీస్ ఇవన్నీ చేస్తారు. పొలిటీషియన్స్ వీళ్ళకి సర్వీసెస్ అందించడం కోసం పాలసీస్ చేస్తున్నారు. ఈ పాలసీస్ ఇంప్లిమెంట్ చేయడానికి యూ హ్యావ్ అడ్మినిస్ట్రేషన్ హియర్. యూజింగ్ అడ్మినిస్ట్రేషన్ దే విల్ డెలివర్ దీస్ సర్వీసెస్ టు పీపుల్. ఇలా మనం మాట్లాడుకున్నప్పుడు దెర్ ఇస్ నో డైకాటమీ. అడ్మినిస్ట్రేషన్ ఈస్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. డైకాటమీ అంటే అర్థమైంది, డివిజన్, స్ట్రిక్ట్ డివిజన్ లేదు. అడ్మినిస్ట్రేషన్ ఈస్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. సో పీసీటీ ఏముంటుందంటే డైకాటమీ ఉండకూడదు అంటుంది, ఇలాగే ఉండాలంటుంది. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే యువర్ ఫోకస్ ఈజ్ ఆల్వేస్ ఆన్ పీపుల్. అది డెమోక్రాటిక్ గా ఉంటుంది. నో వన్ ఈజ్ పవర్ఫుల్, ఎందుకంటే అల్టిమేట్ గోల్ పీపుల్. సో దానికోసమే పొలిటీషియన్స్ స్కీమ్స్, చట్టాలు ఇవన్నీ తయారు చేస్తారు. అండ్ అడ్మినిస్ట్రేటర్స్ ఆర్ జస్ట్ పార్ట్ ఆఫ్ దట్ పొలిటికల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ టు ఇంప్లిమెంట్ దోస్ పాలసీస్. ఇక్కడ డైకాటమీ ఉన్నట్టు లేనట్టు అంటే అంత వేరే స్పెక్ట్రంలో చూడకూడదు, విత్ ఇన్ దిస్ స్పెక్ట్రంలోనే చూడాలి అనేది దీని యొక్క ఉద్దేశం. ఇలా కాకుండా డైకాటమీ ఉంటే ఏమవుతుంది, అసలు అడ్మినిస్ట్రేషన్ ఒక చిన్న విషయంగా ఎలా చూస్తారు? దట్ ఇట్ సెల్ఫ్ ఈస్, అసలు ఎగ్జిక్యూషనే కష్టం, పాలసీ చేయడం ఈజీ, ఇంక ఎగ్జిక్యూషనే కష్టం. ఎగ్జిక్యూటివ్ కి నువ్వు చాలా పవర్ ఇవ్వాలి అని ఇంకా కంప్లీట్ గా దానిపైన ఫోకస్ చేస్తే దెన్ యూ విల్ క్రియేట్ డైకాటమీ. ఓకే, ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ గివింగ్. ప్రజలకు అవి చేరవేయడానికి ఒక టూల్ లాగా వాడాలి తప్పితే దానికి విపరీతమైన పవర్స్ ఇచ్చేయాలి అని అనుకుంటే కుదరదు. అది అందులో టూల్ మాత్రమే అని చెప్పి పబ్లిక్ చాయిస్ థియరీ చెప్తుంది. కానీ ఒరిజినల్ గా మనకి ఇప్పుడు ఇలా ఉండడాన్ని అప్పుడు వుడ్రో విల్సన్ నుంచి తర్వాత చాలా మంది థింకర్స్, క్లాసికల్ థింకర్స్ అందరూ కుదరదు, లేదు వాళ్ళకి బ్యూరోక్రసీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అలా ఇస్తేనే వాళ్ళు చేయగలుగుతారు, అలా ఇస్తేనే చేయగలుగుతారు అనే క్రమంలో బ్యూరోక్రసీ పవర్ఫుల్ అయిపోయింది. బ్యూరోక్రసీ ఎక్కువ పవర్ఫుల్ అయిపోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి? అగైన్ పీపుల్ ఆర్ సఫరింగ్. ఈరోజు టిపికల్ ఇండియన్ సొసైటీలో ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ కూడా అంత డిమాండ్ ఎందుకు ఉంది? బికాజ్ ఆఫ్ ద పవర్ దట్ ఎ గవర్నమెంట్ సర్వెంట్ wields in the society. యూ ఇమాజిన్, యూ కెన్ లింక్ ఇట్ అప్. మీరు సొసైటీలో రోజు చూసేదాంతో మీరు లింక్ చేసుకోవచ్చు. ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ కూడా, ప్రైవేట్ సెక్టర్లో ఉన్న జాబ్స్ కి అంత డిమాండ్ లేదు. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో ఒకటి నెలకి 50,000 సంపాదిస్తున్నాడు అన్నా పెద్దగా పట్టించుకోవట్లేదు. సచివాలయంలో 15,000 వస్తుందన్నా దానికి ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అంటే శాలరీ 1/3 ఉన్నప్పటికీ కూడా ఒక గవర్నమెంట్ జాబ్ కి పీపుల్ ఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్. వై? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద పవర్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ wields. వాళ్ళ చేతిలో పవర్ ఉంటుంది, వాళ్ళ చుట్టూ కొందరు సర్వీసెస్ కోసం తిరుగుతూ ఉంటారు. ఆ తిరుగుతూ ఉండడమే పవర్. పని అవ్వడం కోసం మన చుట్టూ తిరుగుతూ ఉండడమే పవర్. ఆ పవర్ ఎక్కువగా ఉండడం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు యూఆర్ సీయింగ్ ఇట్ యువర్ సెల్ఫ్. ఇమాజిన్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇప్పుడు ప్రైవేటైజ్ చేశారు అనుకో, డూ యూ థింక్ పీపుల్ విల్ గో ఫర్ బ్యాంక్ జాబ్స్ కి అంతమంది రాస్తారా? ప్రైవేటైజ్ చేసేస్తుంది కొద్దిగా నీకు బ్యాంక్ జాబ్స్ రాసే వాళ్ళు తగ్గిపోతారు. నీకు ప్రైవేట్ జాబ్ అనేసరికి ఆ ఇంట్రెస్ట్ రాదు, నీకు గవర్నమెంట్ జాబ్ అనేసరికి యూ విల్ హ్యావ్ సమ్ పవర్. పవర్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, స్టెబిలిటీ ఉంటుంది, పవర్ ఉంటుంది అనే మైండ్ సెట్ లోకి మనం వెళ్ళిపోతున్నాం. అంటే యూ కెన్ ఇమాజిన్ హౌ పవర్ఫుల్ బ్యూరోక్రసీ హ్యాస్ బికమ్. బ్యూరోక్రసీ పవర్ఫుల్ అయిపోయింది. అది పవర్ఫుల్ అయిపోయింది కాబట్టి ప్రజలు సఫర్ అవుతున్నారు. పబ్లిక్ చాయిస్ థియరీ యొక్క లాజిక్ అది. నేను ఎప్పుడు ఏ చాప్టర్ చెప్తే ఆ చాప్టర్లోకి పరకాయ ప్రవేశం చేసే ప్రయత్నం చేస్తాను. సో చెప్తున్నంతసేపు వాళ్ళ ఆదర్స్, థింకర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ మూడ్లోకి నేను వెళ్ళిపోయి చెప్తాను. దట్ ఈస్ హౌ యూ షుడ్ అండర్స్టాండ్. మీకు అర్థమవుతుందా పీసీటీ యొక్క వాళ్ళ థింకర్స్ యొక్క లాజిక్ ఎలా ఉందో? బ్యూరోక్రసీ టూ పవర్ఫుల్ అయిపోయింది, మళ్ళీ ప్రజలకు చాయిస్ లేకుండా అయిపోయింది, మోనోపోలీస్ అయిపోయాయి, ఉపయోగం ఏంటి అని చెప్పి వాళ్ళు అంటారు. అందుకే వెరైటీ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉండాలి అంటారు. అందుకే పబ్లిక్ చాయిస్ ఇది ఇట్ షుడ్ బి విత్ ఇన్ ది డొమైన్ ఆఫ్ పాలిటిక్స్. అంతే, దానికి డైకాటమీ ఉండకూడదు, సెపరేట్ గా చేసి పవర్ఫుల్ చేయకండి అంటున్నారు. ఇట్ ఈస్ ఎసెన్షియల్లీ ఎ స్టేట్ రెడ్యూసింగ్, మార్కెట్ ఎక్స్పాండింగ్ డాక్ట్రైన్
justified by its view that government decision making is not based on individual citizens' interests. Statement ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో చూడండి. Pay attention. It is essentially a state reducing. స్టేట్ రెడ్యూసింగ్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ యొక్క పవర్ని తగ్గించేలాగా, అంటే గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ని తగ్గించేలాగా, మార్కెట్ ఎక్స్పాండింగ్, మార్కెట్ పెద్దదిగా ఉండేలాగా ఉండే సిద్ధాంతం. ఇది వింటున్నప్పుడు మీకు ఎకానమీలో ఏదన్నా కాన్సెప్ట్ టచ్ అవుతుందా? దిస్ ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ ఎకానమీ? క్యాపిటలిజం, ఫ్రీ మార్కెట్ ఎకానమీ, క్యాపిటలిజం. మీకు అర్థమవుతుందా? ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో పబ్లిక్ చాయిస్ అప్రోచ్ అనే పేరుతో వీళ్ళు మాట్లాడినప్పటికీ డజంట్ ఇట్ స్మెల్ ఆఫ్ క్యాపిటలిజం? స్టేట్ రిడ్యూసింగ్, గవర్నమెంట్ రోల్ తక్కువ ఉండాలి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎక్కువ ఉండకూడదు, మార్కెట్ ఎక్స్పాండింగ్, మార్కెట్ కి ఫ్రీ మార్కెట్ ఇచ్చేయాలి, లెట్ మోర్ అండ్ మోర్ పీపుల్ కమ్ అండ్ కంపీట్. వాళ్ళు కంపీట్ చేస్తేనే ప్రజలకు చాయిస్ వస్తుంది, పీపుల్ కెన్ చూస్ ఫ్రమ్ వాట్ దే వాంట్. మీరు యూఎస్ తీసుకోండి, యూ హార్డ్లీ హ్యావ్ ఎనీ గవర్నమెంట్ జాబ్స్. గవర్నమెంట్ జాబ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎవ్రీథింగ్ మొత్తం అంతా ప్రైవేట్ ఉంటుంది. గవర్నమెంట్ యొక్క రోల్ చాలా తక్కువ. గవర్నమెంట్ రోల్ ఏంటి? మార్కెట్ రెగ్యులేట్ చేయడం, అంతే, ఇంకేం ఉండదు. ఓ స్టీల్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ, ఇక్కడ ఇండియాలో వైజాగ్ స్టీల్ ప్లాంట్, సెయిల్, ఇలా ఎన్నో వచ్చేసాయి మనకి. మనం క్రియేట్ చేసాం 1950s 60s లో, బికాస్ వీఆర్ ఫాలోయింగ్ సోషలిస్టిక్ ప్యాటర్న్ అట్ దట్ టైం. క్యాపిటలిజం మనం ఫాలో అవ్వలేదు, సోషలిస్టిక్ ప్యాటర్న్ ఫాలో అయ్యాం. ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి పెట్టలేదు మనం చేయని. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు మనం దోచేశారు, మనం కూడా మనం అలా అయిపోతామేమో క్యాపిటలిజంలోకి వెళ్తే అనే భయానికి ప్రజలు మనమే చూసుకోవాలి అని చెప్పి ప్రభుత్వం అలా వెళ్ళింది. వీళ్ళు ఏమంటారంటే మార్కెట్ ఎక్స్పాండింగ్, మార్కెట్ కి ఫ్రీడమ్ ఇచ్చేయండి, లెట్ ఇట్ ఎక్స్పాండ్, లెట్ మోర్ అండ్ మోర్ పీపుల్ కమ్ అండ్ డెలివర్ సర్వీసెస్, లెట్ పీపుల్ చూస్ ఫ్రమ్ ది అవైలబుల్ సర్వీసెస్, లెట్ స్టేట్ బి ఏ ప్లేయర్ హూ రెగ్యులేట్స్. రెగ్యులేట్ చేయండి ఓవరాల్ గా, అంతే. యూ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఎవ్రీథింగ్, యూ కట్ డౌన్ యువర్ రోల్ అని చెప్పి ఇది ఉంటుంది. జస్టిఫైడ్ బై ఇట్స్ వ్యూ, తన వ్యూ ఏంటి, పీసీఏ యొక్క వ్యూ ఏంటి, పీసీటీ యొక్క వ్యూ ఏంటి, దట్ గవర్నమెంట్ డెసిషన్ మేకింగ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ సిటిజన్స్ ఇంట్రెస్ట్. ఒక ఇండివిజువల్ సిటిజన్ యొక్క ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకోదు అనేది ఉద్దేశం. గవర్నమెంట్ కలెక్టివ్ డెసిషన్ అంటే మొత్తం అందరినీ దృష్టిలో పెట్టుకుని తీసుకుంటాను, ఇదంతా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అని చెప్పి ఉంటుంది గవర్నమెంట్. కానీ వీళ్ళు ఏమంటారు, ఈ కలెక్టివ్ డెసిషన్స్ అనేవి ఇంపార్టెంట్ కాదు, ఇండివిజువల్ డెసిషన్స్ ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తి తెలివైన వాడే, తనకు నచ్చింది ఏదో తను చూస్ చేసుకోగలడు. యూ గివ్ హిమ్ ప్రిఫరెన్సెస్, లెట్ హిమ్ చూస్. వై డు యూ కాన్స్ట్రిక్ట్ హిస్ ప్రిఫరెన్సెస్? వై డు యూ వాంట్ టు బికమ్ ఏ బొమ్మరిల్లు ఫాదర్? లెట్ హిమ్ చూస్ వాట్ హీ వాంట్స్. నీకేం కావాలో నాకే తెలుసు అని ప్రభుత్వమే మీకోసం ఇది చేశాను అని చెప్పి అంటుంది. మీకు అర్థమవుతుందా పాయింట్ ఎలా ఉందో? ప్రభుత్వం ఏమంటుంది, మీకోసమే, మీ అందరినీ దృష్టిలో పెట్టుకుని ఐ హావ్ కమ్ అప్ విత్ దిస్, యూ టేక్ దిస్, అందరికీ ఇదే మంచిది అని గవర్నమెంట్ చెప్తుంది. వీళ్ళు ఏమంటారు, నో, ఇలా వద్దు, అసలు నువ్వేం చెయ్యొద్దు, నువ్వు సైలెంట్గా ఉండు, యూ డోంట్ డూ ఎనీథింగ్, లెట్ మోర్ పీపుల్, లెట్ మోర్ ఆర్గనైజేషన్స్ ఆఫర్ సేమ్ కైండ్ ఆఫ్ సర్వీసెస్, లెట్ హిమ్ చూస్. ఇట్ కెన్ బి ప్రైవేట్ ఆల్సో, ఇట్ నీడ్ నాట్ బి గవర్నమెంట్. If possible, you create multiple government organizations or you leave it to private people. Let them create services. That invisible hand of market will create the demand. మీకు తెలుసు కదా, ఇన్విజిబుల్ హ్యాండ్ ఆఫ్ మార్కెట్ అని మాట్లాడాం, ఎకానమీలో మాట్లాడాం. బట్ ఎనీవే, తెలియని వాళ్ళ కోసం డిమాండ్ అండ్ సప్లై. ఏ వస్తువుకి, ఏ సర్వీసెస్కి డిమాండ్ ఉందో ఆటోమేటిక్గా ఆ వస్తువు, ఆ సర్వీస్ వస్తుంది. ఆటోమేటిక్గా దిల్ బి మోర్ అండ్ మోర్ పీపుల్. మోర్ అండ్ మోర్ పీపుల్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎఫిషియన్సీ వస్తుంది. దే కంపీట్ అమాంగ్ దెమ్సెల్వ్స్. Imagine there is only one coaching center for UPSC. There is only one coaching center for UPSC. Vajiram and Ravi మాత్రమే ఉందనుకోండి. What happens? Monopoly. Everybody has to go there. He can charge as much fees as he wants. He can deliver classes the way he wants. నచ్చినట్టు చెప్తాడు. స్టూడెంట్కి అర్థమవుతుందా కదా, పట్టించుకునే అవసరం కూడా ఉండదు, కాంపిటీషన్ ఉండదు. ఓకే, దెన్ కమ్స్ బైజూస్. ఓకే, బైజూస్ వచ్చింది, కాంపిటీషన్ వచ్చింది. అబ్బో, నేను ఇప్పుడు సరిగ్గా చెప్పకపోతే బైజూస్ వాళ్ళు నా దగ్గర స్టూడెంట్స్ని లాగేసుకునే అవకాశం ఉంది. దెన్ కమ్స్ అన్ అకాడమీ, దెన్ కమ్స్ దృష్టి, దెన్ కమ్స్ విజన్. అలా నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ పెరిగే కొద్దీ దే కంపీట్ అమాంగ్ దెమ్సెల్వ్స్. ఆ కాంపిటీషన్లో అల్టిమేట్గా బెనిఫిట్ అయ్యేది ఎవరు? స్టూడెంట్. సో స్టూడెంట్కి బెటర్ సర్వీసెస్ ఇవ్వాలి, ఎక్కువ క్వాలిటీ నేను ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు అని కొట్టుకుంటారు. దెన్ కమ్స్ స్మాల్ ఆర్గనైజేషన్స్ లైక్ అవర్స్. ఈ పెద్ద ఆర్గనైజేషన్స్ ఏవైతే మిస్ అవుతున్నాయో అవి మనం అందిద్దాం,
అని వచ్చే నాలాంటి వాళ్ళు ఉంటారు. సో వెన్ యూ హ్యావ్ ఫ్రీ మార్కెట్, వెన్ మోర్ అండ్ మోర్ పీపుల్ కమ్ అండ్ డెలివర్ సర్వీసెస్, కన్స్యూమర్ విల్ హ్యావ్ చాయిసెస్. యూ హ్యావ్ చాయిస్ టుడే. అలాగే పబ్లిక్ గుడ్స్ కి కూడా ఇలాంటి చాయిస్ ఉండాలి. టుడే వాట్ ఎవర్ యు ఆర్ కన్స్యూమింగ్ ఈజ్ నాట్ ఎ పబ్లిక్ గుడ్, ఇట్స్ ఎ ప్రైవేట్ గుడ్. యు ఆర్ బయింగ్ ఎ సర్వీస్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ యూ. ఇట్స్ లైక్ ఏ స్కూల్, ఇట్స్ లైక్ ఏ టీ షర్ట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అలా వెళ్తుంది. పబ్లిక్ గుడ్స్ అంటే అర్థం ఏంటి? డిఫెన్స్ ఇస్ ఎ పబ్లిక్ గుడ్, రోడ్స్ పబ్లిక్ గుడ్, పార్క్స్ పబ్లిక్ గుడ్స్, గుడ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ వన్. గవర్నమెంట్ ఇచ్చే సర్వీసెస్ అవన్నీ కూడా పబ్లిక్ గుడ్స్. వాటి డెలివరీలో మోనోపోలీ ఉంది ఇప్పటికీ. అల్టిమేట్ గా ఇక్కడ మీకు తిరిగి ఎక్కడికి వెళ్ళింది? ఎకానమీలో ఉన్న క్యాపిటలిజం వైపు వెళ్ళిపోయింది. ఆ పదాలు వాడలేదు అంతే. మార్కెట్ ఎక్స్పాండింగ్, స్టేట్ రెడ్యూసింగ్, ఓకే. అండ్ గవర్నమెంట్ డెసిషన్ మేకింగ్ ఈజ్ కలెక్టివ్. జనాలు అందరినీ దృష్టిలో పెట్టుకుని తీసుకునేది. అందరినీ దృష్టిలో పెట్టుకుని తీసుకునే ప్రాసెస్ లో ఇండివిజువల్ ఇంట్రెస్ట్ మనం దెబ్బతీస్తున్నాము. మీ అందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ పని చేశాను అంటాను నేను. అప్పుడు కొంతమంది ఏం సఫర్ అవుతారు? నాకు ఇది వద్దు, నాకు ఫ్రీడమ్ ఇచ్చాయి, నాకు నచ్చింది నేను చూస్ చేసుకుంటాను అని మీరు అంటారు. ఆ నచ్చింది వాడు చూస్ చేసుకునే అవకాశం ఇవ్వడమే గవర్నమెంట్ పని. వాళ్ళకి ఏం కావాలో నువ్వెందుకు డిసైడ్ చేస్తావు అని పీసీటీ అంటాను. ఈజ్ ఇట్ క్లియర్? సో పీసీఏ ఆర్ పీసీటీ రెండు అనొచ్చు మీరు, మీ చాయిస్. చూసారా, మళ్ళీ మీకు చాయిస్ ఇచ్చాను. ఐఎమ్ గివింగ్ యూ చాయిస్. యూ కెన్ చూస్. యూ కెన్ కాల్ ఇట్ పీసీఏ, యూ కెన్ కాల్ ఇట్ పీసీటీ. చాయిస్ లేకపోవడమే ప్రాబ్లం. The public choice approach is based on behavioral assumptions that human beings are individualistic and rational and economic. Public choice theory దేని బేస్ చేసుకొని వచ్చింది? బేస్డ్ ఆన్ బిహేవియరల్ అజంప్షన్స్. అంటే హ్యూమన్ బిహేవియర్ ఎలా ఉంటుంది అని ఒక అజంప్షన్ తీసుకొని ఆ అజంప్షన్ ద్వారా ఈ అప్రోచ్ వచ్చింది. అజంప్షన్స్ ఏంటట? హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఇండివిజువలిస్టిక్. అందరి గురించి ఆలోచించే వాళ్ళు కాదు. దే ఆల్వేస్ థింక్ ఆఫ్ దెమ్సెల్వ్స్. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు. ఈ గ్రామం గురించి, ఈ దేశం గురించి ఆలోచించి ఎవరు నిర్ణయాలు తీసుకోరు. దే ఆర్ సెల్ఫ్ సెంటర్డ్ అండ్ దే ఆర్ రేషనల్ ఎకనామిక్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రేషనల్? రేషనల్ అంటే అర్థం ఏంటి? లాజికల్ అని అంటాం, సైంటిఫిక్ రీజనింగ్ తో చేస్తారంటాం. అంటే అర్థం ఏంటి రేషనల్ అంటే? రేషనల్ అంటే హర్బర్ట్ సైమన్ దగ్గర కూడా మనం నేర్చుకున్నాం. రేషనల్ అంటే అర్థం ఏంటంటే, ఒక పని చెయ్యాలి అన్నప్పుడు ఎ మ్యాన్ లుక్స్ ఎట్ డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ని చూసి అండ్ ఈ పుట్స్ దెమ్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ ప్రోస్ అండ్ కాన్స్. దేనికి ఎక్కువ ప్రోస్ ఉన్నాయి, తక్కువ కాన్స్ ఉన్నాయి, ఏది నాకు బెటర్, ఎకనామికల్ గా ఏది బెటర్, ఓవరాల్ గా ఏది బెటర్ అని చెప్పి తను ఆల్టర్నేటివ్స్ ని, తనకున్న డిఫరెంట్ ప్రత్యామ్నాయాలని ఒక ఆర్డర్ లో పెట్టుకుంటాడు. అందులో బెస్ట్ చాయిస్ ఏదైతే తీసుకుంటాడు. అది హ్యూమన్ నేచర్. యూ వాంట్ టు బై ఏ టీవీ, యూ గో, యూ సీ 4 TVs, యూ డిసైడ్ నా బడ్జెట్ కి, నా చాయిస్ కి, నా వీటికి ఇది బాగుంది, యూ బై. యూ వాంట్ టు జాయిన్ అండ్ కోచింగ్ సెంటర్, యూ లుక్ ఎట్ 4 ఆర్గనైజేషన్స్. నీ బడ్జెట్ కి, నీ ఆలోచన విధానానికి, నీ లెర్నింగ్ ఫిలాసఫీకి ఏది సింక్ అవుతుంది, యా గో విత్ దట్. రేషనల్ డెసిషన్ మేకింగ్. హ్యూమన్స్ అలా ఉంటారు, ఇండివిజువలిస్టిక్ గా ఉంటారు. ఇవన్నీ చేయాలంటే వాళ్ళకి చాయిస్ ఇవ్వాలి అనేది మళ్ళీ తిరిగి చాయిస్ వరకు వెళ్తాం మనం. అలాగే సివిల్ సర్వెంట్స్ కూడా సెల్ఫ్ అగ్రాండైజింగ్ బ్యూరోక్రాట్స్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఇన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యాక్టివిటీస్ అండర్ దేర్ చార్జ్ అండ్ ఇంక్రీజింగ్ ద డిపార్ట్మెంట్స్ బడ్జెట్స్. అంటే ఈ పబ్లిక్ చాయిస్ అప్రోచ్ హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఇండివిజువలిస్టిక్ థింకింగ్ గురించి మాట్లాడాం. ఈ హ్యూమన్ బీయింగ్స్ లో బ్యూరోక్రాట్స్ కూడా ఉంటారు. బ్యూరోక్రాట్స్ కూడా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు. సెల్ఫ్ అగ్రాండైజింగ్, వాళ్ళని వాళ్ళు ఇంకా గొప్పగా చేసేసుకోవాలి, మనం గొప్ప అయిపోవాలి అనే ఉద్దేశంతో ఉంటారు. సెల్ఫ్ అగ్రాండైజింగ్ అర్థం అండి ఇంకా గొప్పగా చేసుకోవడం. దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యాక్టివిటీస్ అండర్ దేర్ చార్జ్. వాళ్ళ అండర్ లో ఉన్న యాక్టివిటీస్ ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలి, మాక్సిమం బడ్జెట్ మనమే రాబట్టేయాలి, మన డిపార్ట్మెంట్ మొత్తం లాగేయాలి అనే ఉద్దేశంతో ఉంటారు. అండ్ ఇంక్రీజింగ్ డిపార్ట్మెంట్స్ బడ్జెట్స్. ప్రతి డిపార్ట్మెంట్ కూడా అదే మోడ్ లో పనిచేస్తూ ఉంటారు. పొలిటికల్ లీడర్స్ ఎలాంటి వాళ్ళు ఓట్ సీకింగ్ పొలిటీషియన్స్. వాళ్ళు సెల్ఫ్ ఇంట్రెస్ట్ తో నడిచే వాళ్ళే. మాక్సిమైజింగ్ దేర్ ఓట్స్ ఫర్ పర్పెచుయేటింగ్ దేర్ స్టే ఇన్ పవర్ యాజ్ దేర్ సోల్. అండ్ మనం వింటా ఉన్నాం నెక్స్ట్ 30 ఏళ్ళు ఈయనే సీఎం, నెక్స్ట్ చనిపోయినంత వరకు ఆయనే పిఎం. రాజరేఖ మీద మరి
ఆ మోడ్లో మనం వింటున్నాం రోజు మాటలు. వాళ్ళ పవర్ని పెర్పెచ్యుయేట్ చేయడానికి, వాళ్ళ లైఫ్ లాంగ్ ఉండేదానికి, ఓట్స్ రాబట్టుకోవడానికి ఏం చెయ్యాలనే ఆలోచనతోనే వాళ్ళు ఉంటారు. ఫర్ దిస్ దే గో ఆన్ recklessly promising more and more and more and more programs. We are seeing it in action today in the governments. ఇష్టం వచ్చినట్టు సంక్షేమ పథకాలని అవన్నీ ఇవన్నీ రెక్లెస్గా ప్రామిస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకు? ఓట్ సీకింగ్ బిహేవియర్ ఏంటి? ఓట్ సీకింగ్. పర్పెచ్యుయేటింగ్ దేర్ స్టే ఇన్ పవర్ ఈజ్ దేర్ సోల్ ఎండ్. If you are truly concerned about public, you will not do that. Since you are truly concerned about being in power, you are doing it. Excessive promises. ఇది ఒక పొలిటీషియన్ కాదు, అందరూ అలాంటి వాళ్ళే. ఆల్మోస్ట్ ఎవ్రీబడి. బికాస్ దే ఆర్ ఆల్సో సెల్ఫ్ సీకింగ్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఓరియంటేషన్తో వెళ్ళేవాళ్ళు. సిమిలర్గా సివిల్ సర్వెంట్స్ కూడా సెల్ఫ్ అగ్రాండైజింగ్, వాళ్ళు పేరు చేయాలి, వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళ డిపార్ట్మెంట్కి మ్యాక్సిమం బడ్జెట్ లాగాలనే ప్రయత్నం చేసేవాళ్ళు. ఇది దీని యొక్క అప్రోచ్. అందుకనే వీళ్ళకి ఎంత పవర్స్ ఉండకూడదు, ప్రజలకి చాయిస్ ఉండాలి, ప్రజలకి పవర్స్ ఉండాలి అనేది వీళ్ళ బాధ. మరి వీళ్ళ ప్రపోజిషన్స్ ఏంటంటే పీసీటీ ఏం చెప్తుంది? అల్టిమేట్లీ వాట్ ఈస్ ఇట్ ట్రైంగ్ టు సే? ఇట్ సేస్ మెథడలాజికల్ ఇండివిజువలిజం. ఈ పదాలు చూసి భయపడకండి. ప్లూరలిజం అంటే అర్థం ఏంటి? మోర్ చాయిస్, మల్టిప్లిసిటీ ఆఫ్ ఐడియాస్. ఇంతకు ముందు మున్నోబ్రు కాన్ఫరెన్స్ 3 దగ్గర కూడా మనం ప్లూరలిస్టిక్ అనే పదం ఉన్నాం. అంటే అర్థం ఏంటి? మల్టిపుల్ ఐడియాస్ ని ఎంబ్రేస్ చేయడం, ఒకే మాటని పట్టించుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ప్లూరలిజం అంటే మల్టిప్లిసిటీ, మోర్ దాన్ వన్ అని గుర్తుపెట్టుకోండి. ఇండివిజువలిజం అంటే కీపింగ్ ఇండివిజువల్ ఇన్ మైండ్. ఒక ఇండివిజువల్ ఎలా థింక్ చేస్తాడు, అతని యొక్క చాయిస్లు ఎలా ఉంటాయి, దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయడం. It rejects viewing society as an organism and considered holistic approach misleading. పీపుల్ అందరూ కలిపి ఒక సొసైటీ అని చెప్పి దీన్ని ఒక సొసైటీ, ఒక ఆర్గానిజం గా భావించి ఈ సొసైటీకి ఏం కావాలి, ఆ సొసైటీకి పలానా కావాలి అని మనం చెప్తాం. ఈ కైండ్ ఆఫ్ థింకింగే తప్పు అంటుంది. ఆ వ్యూ రిజెక్ట్ చేస్తుంది. డోంట్ లుక్ ఎట్ ఇట్ యాజ్ ఎ హోల్, లుక్ ఎట్ ఇట్ యాజ్ సమ్ ఆఫ్ ఇండివిజువల్స్. ఇది ఇండివిజువల్స్ యొక్క సమ్. అదొక హోల్ కింద, ఒకదాని కింద మీరు చూడకండి. ప్లీజ్ డోంట్ డూ ఇట్ లైక్ దాట్. లుక్ ఎట్ ఈచ్ ఇండివిజువల్. ప్రతి వాడికి ఏం కావాలి, అందరికీ ఏం కావాలో నేను ఎలా ఇవ్వగలుగుతాను? ఇది ఇస్తే వాడికి నచ్చదు, అది ఇస్తే వీడికి నచ్చదు అంటాం. అలాంటప్పుడు గివ్ దెమ్ చాయిస్, లెట్ దెమ్ చూస్. సో కీప్ ఎన్ ఇండివిజువల్ ఇన్ యువర్ ఫోర్ ఫ్రంట్. మన దృష్టిలో పెట్టుకోండి ఇండివిజువల్ని. గివ్ హిమ్ ఫ్లెక్సిబిలిటీ, గివ్ హిమ్ చాయిస్, గివ్ హిమ్ చాయిస్. మీ ఇష్టం. ఇది చదువుతున్నప్పుడు అంటే నేను ఎల్టీఎక్స్ క్లాసెస్ యొక్క ఫిలాసఫీ కొంచెం కనెక్ట్ అవుతుంది నాకు. నేను లైఫ్ టైం వ్యాలిడిటీ మనం ఇవన్నీ పెట్టినప్పుడు ఒకటే అనుకున్నాను. సో మాక్సిమం పవర్ షుడ్ బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ స్టూడెంట్. తనకి నచ్చిందని చూస్ చేసుకుంటాడు. ఐ గివ్ హిమ్ ఎవ్రీథింగ్. నాకు స్టూడెంట్స్ అడుగుతారు నేను ఎలా చదవాలా, అలా చదవాలా. నీకు రెస్ట్రిక్షన్ లేదు. నెంబర్ ఆఫ్ వ్యూస్కి రెస్ట్రిక్షన్ లేదు, నెంబర్ ఆఫ్ కోర్సెస్కి రెస్ట్రిక్షన్ లేదు, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్కి రెస్ట్రిక్షన్ లేదు. ట్రూలీ అన్లిమిటెడ్ ఇన్ ఎవ్రీ సెన్స్. సో విచ్ ఎవర్ వే యూ లైక్ యూ స్టార్ట్. దిర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. ఒక 1 yearలో నీ కోర్స్ అయిపోతుంది, నేను అన్ని సబ్జెక్టులు 1 yearలో కంప్లీట్ చేసేయాలి. కొంతమందికి బిగినర్స్కి చేయలేరు. సో లెట్ మీ స్టార్ట్ ఓన్లీ విత్ ఎకానమీ అండ్ పాలిటీ. యూ స్టార్ట్, యూ హ్యావ్ ఎ చాయిస్. దెన్ డూ అదర్ సబ్జెక్ట్స్. యూ హ్యావ్ ఎ చాయిస్. I want to attend only one class now. Attend only one class. Watch others recorded or watch others in the next cycle. You make your own choice. Let the true power lie in the hands of student. This was behind my thought process. అందరూ ఒకేలా ఉండరు, ఒకే రకమైన సిస్టంలో వాళ్ళు ఫిట్ కారు. సో వన్స్ యూ గివ్ ఫ్రీడమ్, వన్స్ యూ గివ్ ఫ్లెక్సిబిలిటీ, దే విల్ చూస్. ఒకేసారి మొత్తం చదివేద్దాం వినేద్దాం అనుకునే వాడికి ఆబ్వియస్గా ఒక సైకిల్లో కంప్లీట్ అవుతుంది. హీ కెన్ ఆల్సో గో త్రూ ద ప్రాసెస్. టైం లేదు, నేను ఒకసారి చదవలేను అనుకునేవాడు హీ కెన్ చూస్, ఐ విల్ గో స్లో, నెక్స్ట్ సైకిల్లో మిగిలినవి పెట్టుకుంటాను. దట్ ఫ్రీడమ్, దట్ ఫ్లెక్సిబిలిటీ allows multiple things, and that is precisely not happening in the world today. ఎస్పెషల్లీ కోచింగ్ సెంటర్స్లో కూడా అదే చూస్తున్నాం మనం. అందరూ ఒకేసారి ఒకేలాగా చదవలేరు.
నువ్వు మొత్తం అందరినీ ఒకే గ్రూప్ లాగా సివిల్ సర్వెంట్స్ అని చెప్పి ఒక మాట పెట్టేసి ఆ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ అని ఒక గ్రూప్ చేసేసి వీళ్ళంతా ఒకేలా ఉంటారు అని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? యూ లుక్ ఎట్ ఇండివిజువల్స్, ఈచ్ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్. నాకు లైవ్ లో చాలా మంది అడుగుతారు, సార్ ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పండి, ఎలా చదవాలో చెప్పండి, రోజుకి ఎన్ని గంటలు. ఇట్ ఈస్ ఆల్ ఇండివిజువలిస్టిక్ అమ్మా. అందరికీ ఒకటే అప్రోచ్ ఎలా ఉంటుంది? మహేష్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రామ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అజయ్. యూ ట్రై టు ఫాలో వాట్ ఫిట్స్ బెస్ట్ టు యూ. నీకేది బెస్ట్ అవుతుందో అది చెయ్యి. యూ కెనాట్ కాపీ సమ్వన్ ఎల్స్. ఇఫ్ యూ రిమెంబర్ రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ కంపారిజన్ వచ్చినప్పుడు రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతున్నప్పుడు హిస్ వే ఆఫ్ అగ్రెషన్ ఈస్ సీయింగ్ ద బాల్, హిట్టింగ్ ద బాల్. మై వే ఆఫ్ అగ్రెషన్ ఈస్ సీయింగ్ ద బాల్, గ్రైండింగ్ ఇట్. I do what suits best for me. He does what suits best for him. You cannot have a single approach for everyone. Prati human being is different. మన ఫిలాసఫీకి, మన స్టైల్ ఆఫ్ థింకింగ్కి, మన స్ట్రెంగ్స్కి ఏది సూట్ అవుతుందో ఆ అప్రోచ్ నేను పిక్ చేసుకున్నప్పుడు నేను సక్సీడ్ అవుతాను. సో సెహ్వాగ్కి ప్రతి బాల్ బ్లాక్ చేసుకుంటూ ఆడితే సూట్ కాదు. దట్ ఈస్ నాట్ హిస్ న్యాచురల్ థింకింగ్, దట్ ఈస్ నాట్ హిస్ న్యాచురల్ స్టైల్. అతని స్టైల్లో అతనికి ఆడే ఫ్రీడమ్ ఇస్తే అతను బెస్ట్ అవుతాడు. అండ్ ద్రవిడ్కి ఫస్ట్ బాల్ నుంచి కొట్టమంటే కొట్టలేడు. దట్ ఈస్ నాట్ హిస్ న్యాచురల్ ఇన్స్టింక్ట్. బేసిక్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి మనుషులకి. ఆ ఇన్స్టింక్ట్స్ ని బట్టి మనం డిసైడ్ చేయాలి, అప్రోచ్ ఫిక్స్ చేసుకోవాలి. ఇద్దరు సక్సెస్ఫుల్ అయ్యారు, ఇద్దరు గొప్ప వాళ్ళు అయ్యారు. ఈవెన్ సివిల్ సర్వీస్ చేస్తాడు. అందుకే ఇఫ్ సమ్మన్ ఆస్క్ మీ గివ్ మీ టైం టేబుల్, ఐ ఫీల్ రియల్, నిజంగా చెప్తున్నాను. అంటే ఇవన్నీ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ పర్పెచువేట్ చేసే ఇలా చేయాలి అలా చదవాలి అని చెప్తారు, కానీ ఐ ఆల్వేస్ యూ డిసైడ్, ఐఎమ్ గివింగ్ యూ చాయిస్. సార్ ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి అని అడుగుతారు. అరే ఈజ్ దర్ ఏ యూనివర్సల్ ఆన్సర్ ఫర్ దట్? హిస్టరీతో స్టార్ట్ చేయి, పాలిటీతో స్టార్ట్ చేయి, ఎలా చెప్తాం మనం? 4 సబ్జెక్ట్స్ని ఎక్స్ప్లోర్ చేయి. ఫస్ట్ నీకు ఏది బాగా నచ్చిందో, దేనికి కనెక్ట్ అవుతున్నావో చూసుకో. దెన్ డో స్టార్ట్ విత్ దట్. మొమెంటం వస్తుంది. మొమెంటం వచ్చాక పికప్ అనదర్ సబ్జెక్ట్. సార్ రోజు ఒక సబ్జెక్ట్ చదవాలా, రోజు 3 సబ్జెక్టులు చదవాలా? దట్ ఈస్ అగైన్ అనదర్ క్వశ్చన్. ఒకళ్ళకి ఒక సబ్జెక్ట్ అలా చదువుకుంటుంటే బాగుంటుంది, ఇంకోళ్ళకి ఒకే సబ్జెక్ట్ చదివితే బోర్ కొడుతుంది. దెన్ రీడ్ 3 or 4 సబ్జెక్ట్స్ ప్యారలల్లీ. యూ కెనాట్ హ్యావ్ ఎ సింగిల్ ఆన్సర్, రైట్? అండ్ ఈచ్ ఇండివిజువల్ ఈస్ డిఫరెంట్. అది ఎందుకు అర్థం కాదో నాకు తెలియదు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక డిఫరెంట్ జీవిని, ఐఎమ్ డిఫరెంట్. యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అందరిలాగే నేను వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. సో గాడ్ హెస్ బిల్ట్ మీ ఇన్ వన్ పర్టికులర్ మేనర్. ఆ మేనర్ని నువ్వు అర్థం చేసుకో. లుక్ విత్ ఇన్, నీ లోపల నువ్వు చూసి, ఇఫ్ యూ లుక్ విత్ ఇన్ అండ్ అండర్స్టాండ్ యువర్ ట్రూ పొటెన్షియల్, ట్రూ స్ట్రెంగ్త్, దానికి తగ్గట్టుగా బిల్డ్ యువర్ స్ట్రాటజీ. డోంట్ ట్రై టు ఫాలో సమ్వన్ ఎల్స్. టాపర్ యొక్క ఇంటర్వ్యూ వినండి, ఏం చెయ్యాలో ఫిక్స్ చేసుకోండి. టాపర్ చేసినట్టుగా చేయడానికి ట్రై చేయకండి. ఇట్ డజంట్ వర్క్. ఇద్దరు టాపర్స్ ఒకేలా ఉంటారు, మళ్ళీ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫాలో అయ్యి సక్సీడ్ అయిన వాళ్ళు ఉంటారు. అందరు టాపర్స్ ఒకే స్ట్రాటజీ ఫాలో అయ్యారా చూడండి, ఐ బెట్ ఇట్స్ నాట్ పాసిబుల్. వాళ్ళ వే ఆఫ్ అప్రోచ్ అనేది మారిపోతుంది. అల్టిమేట్ గోల్ సేమ్ ఉండొచ్చు, కానీ వే ఆఫ్ అప్రోచ్ మారిపోతుంది. ఆ వే ఆఫ్ అప్రోచ్ అనేది ఈచ్ ఇండివిజువల్కి డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ ఉండాలి అంటే ఆ ఈచ్ ఇండివిజువల్కి ఆ చాయిస్ ఉండాలి. యూ కెనాట్ పుష్ హిమ్. పబ్లిక్ చాయిస్ థియరీ యొక్క ఆబ్జెక్టివ్ అది. సో మొత్తం ఒక సొసైటీని ఒక ఆర్గనైజేషన్గా ఒక ఆర్గనిజంగా భావించి మీ మంచి కోసం మేము చేస్తున్నాం అనే హోలిస్టిక్ అప్రోచ్ అనేది మిస్లీడింగ్ అని చెప్పి ఇది చెప్తాను. దీంట్లో మైనస్లు కూడా ఉన్నాయి, నేను చెప్తున్నాను కాబట్టి దీన్ని అగ్రాండైజ్ చేస్తున్నాను. వస్తాం మళ్ళీ, దానికి కూడా వద్దాం. ఈవెన్ వైల్ స్టడీయింగ్ కలెక్టివ్ ఎంటిటీస్ అండ్ గ్రూప్స్, ఇండివిజువల్స్ షుడ్ రిమైన్ యూనిట్ ఆఫ్ ఫోకస్. కలెక్టివ్ ఎంటిటీస్ ని, గ్రూప్స్ ని మీరు స్టడీ చేసేటప్పుడు కూడా మీ ఫోకస్ ఎప్పుడు ఇండివిజువల్ పైన ఉండాలి. ఆ గ్రూప్, ఆ సొసైటీకి ఏం చేద్దాం, సొసైటీ కాదు, సొసైటీలో ఉన్న ప్రజల్లో ఒక్కొక్క ఇండివిజువల్ వాడు ఏం కోరుకుంటున్నాడు, వాడికి ఏం అవకాశం ఇద్దాం, అలా ఆలోచించాలి. గవర్నమెంట్ పలానా సొసైటీకి ఏం చేద్దాం కాదు, అందులో ఉన్న పీపుల్, ప్రజలు ఒక్కొక్కడు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, ఇలా ఆలోచించాలి అని చెప్పి చెప్తాను. Groups, organization, or even society are nothing more than sum of individuals comprising them. గ్రూప్ అనేది ఒక గ్రూపు, అదొక మనిషి కాదు. ఇట్ ఈస్ అ సమ్ ఆఫ్ ఇండివిజువల్స్. అందులో చాలా మంది మనుషులు ఉన్నారు, వాటి యొక్క సమ్మేషనే గ్రూప్. అందుకని గ్రూప్ ఒక ఇండివిజువల్ లాగా బిహేవ్ తీసుకోవద్దు అని చెప్పి అంటుంది. అందుకే మెథడాలజికల్ ఇండివిజువలిజం అనే పదం వాడారు అక్కడ.
రేషనాలిటీ ఆఫ్ మ్యాన్ గురించి ఏం మాట్లాడింది పీసీటీ. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ది ఎబిలిటీ టు ర్యాంక్ ఆల్టర్నేటివ్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అండ్ చూస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. ఇందాకే మాట్లాడాం మనం, ఏం చేయాలన్నా 4 ఆల్టర్నేటివ్స్, అందులో ఏది బెస్ట్. ఒక పెళ్లి చూపులకు వెళ్తాడు ఒక అబ్బాయి, 5 అమ్మాయిలు చూస్తాడు, హీ విల్ పుట్ దమ్ ఇన్ అన్ ఆర్డర్, ఏ అమ్మాయి నాకు సూట్ అవుతుంది. అలాగే అమ్మాయి కూడా అలాగే 9 వస్తారు చూడడానికి, ఆ 9 షీ పుట్స్ దమ్ ఇన్ అన్ ఆర్డర్ అండ్ డిసైడ్స్. You put them in the order of preference and choose best alternative. Human behavior is dominated by self-interest. నాకేది హెల్ప్ అవుతుంది, నాకేది సూట్ అవుతుంది అనేది మనిషి దాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తాడు. ఈచ్ ఇండివిజువల్ ఈజ్ యూటిలిటీ మ్యాక్సిమైజర్. మ్యాక్సిమం వాడేద్దాం, మ్యాక్సిమం యూటిలైజ్ చేద్దాం అనుకునే మోడ్లో మనిషి ఉంటాడు. ఆల్ పార్టిసిపెంట్స్ ఇన్ ద పొలిటికల్ అరీనా, పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్ అండ్ ఓటర్స్ యాక్ట్ టు మ్యాక్సిమైజ్ దేర్ ఓన్ గెయిన్. చూసారా, ఇక్కడ ఓటర్స్ కూడా కలిపేశారు. It's not just politicians and bureaucrats, it's voters also seek to maximize their own gains. ఎవరి గెయిన్స్ వాళ్ళు మ్యాక్సిమైజ్ చేయడానికే ఉంటారు, అది హ్యూమన్ బిహేవియర్ అది. అండ్ he also, this theory also shares politics as a means of exchange. It's like an exchange theory అంటాడు. ఎందుకో చూడండి, it challenges the notion of public interest theory. దీని అర్థం ఏంటి? పేరు చూసి భయపడకండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ థియరీ అంటే అర్థం ఏంటి? ప్రజా ప్రయోజనాల సిద్ధాంతమా తెలుగులో రాస్తే? ఓకే, పబ్లిక్ ఇంట్రెస్ట్ థియరీ అంటే మేము ఏం చేసినా సరే వీఆర్ కీపింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్ మైండ్ అనే లాజిక్కే తప్పు అంటది. అది ఆ నోషన్నే తప్పు పడుతుంది. ద సింపుల్ వ్యూ దట్ గవర్నమెంట్ కలెక్టివ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ విల్ సాల్వ్ ఆల్ సోషల్ ప్రాబ్లమ్స్ సెల్ఫ్లెస్లీ ఈజ్ జస్ట్ రొమాంటిసిజం ఇన్ పొలిటికో అడ్మినిస్ట్రేటివ్ థియరీ. అది ఓన్లీ రొమాంటిసిజం, అది నిజం కాదు, అది రియాలిటీ కాదు, అది రియాలిటీ కాదు. ఓకే, అందరినీ దృష్టిలో పెట్టుకుని మనం తీసుకునే డెసిషన్ వల్ల ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అని భావించడం రొమాంటిసిజం. యూ కెనాట్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద సొసైటీ బై కీపింగ్ ద సొసైటీ యాజ్ అ హోల్. సొసైటీని యాజ్ అ హోల్ గా పెట్టుకుని మీరు ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటే అవ్వదు. ఓన్లీ బై గివింగ్ చాయిస్, ఓన్లీ బై మేకింగ్ ఈచ్ ఇండివిజువల్ పవర్ఫుల్, only by making it truly democratic, you can do all these things. అంతేగాని అలా మనం చేయలేము అంటారు. The natural consequence of public interest approach is state overload and enlargement of public sphere. ఇప్పుడు ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని మనం చెయ్యాలి 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 అని ప్రభుత్వం ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏమవుతుంది? ఓకే, ప్రజలకి ఇది అవసరం, సో లెట్స్ క్రియేట్ దిస్, ప్రజలకు ఇది అవసరం, లెట్స్ క్రియేట్ దాట్. సో బ్యూరోక్రసీ పెరిగిపోతూ ఉంటుంది, అది చేద్దాం ఇది చేద్దాం. స్టేట్ ఓవర్లోడ్, స్టేట్ యొక్క రోల్ పెరిగిపోతుంది. ఇట్ ఈస్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ ఎ లోడ్ అపాన్ ఇట్ సెల్ఫ్. లోడ్ తీసుకొని ఏం చేస్తుంది? ఇట్ ఈస్ క్రియేటింగ్ మోర్ ఎంటిటీస్, మోర్ గవర్నమెంట్ ఎంటిటీస్, మోర్ ఆర్గనైజేషన్, మోర్ బ్యూరోక్రసీ. మోర్ ఆర్గనైజేషన్ విల్ లీడ్ టు మోర్ బ్యూరోక్రాట్స్, మోర్ బ్యూరోక్రాట్స్ విల్ లీడ్ టు ఓవర్లోడ్. పబ్లిక్ స్ఫియర్ పెరిగిపోతుంది. యూ ఇమాజిన్, మీకు బెస్ట్ థింగ్, మీకు ఎప్పుడైనా ఎగ్జామ్లో కూడా వెరీ ఈజీ, పీసీటీ అనేది మీరు రాయడం అనేది చాలా ఈజీ. ఎందుకంటే యూ కంపేర్ ఇట్ విత్ క్యాపిటలిజం, యూ కంపేర్ ఇట్ విత్ ఫ్రీ ఎకానమీ, ఫ్రీ మార్కెట్ ఎకానమీ. మీకు అర్థమైపోతుంది, ఫ్రీ మార్కెట్ ఎకానమీ సపోర్ట్ చేసేలాగే ఇది నడుస్తుంది. అంటే స్టేట్ ఓవర్లోడ్ ఉండకూడదు, స్టేట్ యొక్క రోల్ తగ్గాలి, స్టేట్ యొక్క రోల్ తగ్గాలి, స్టేట్ యొక్క ఇంపార్టెన్స్ రోల్ తగ్గిపోవాలి, ప్రజలకు చాయిస్ ఇచ్చేయాలి. వాళ్ళకి ఏం కావాలో నేనే డిసైడ్ చేస్తాను అనుకోవద్దు. సోషలిజం ఏముంటుంది? పీపుల్కి ఏం కావాలో నేను డిసైడ్ చేస్తాను, పీపుల్కి ఏం కావాలో నాకు తెలుసు అంట. పీపుల్కి ఏం కావాలో నువ్వే డిసైడ్ చేస్తే మరి పీపుల్ ఎందుకు అని వీళ్ళు అంటారు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు, దే ఆర్ రేషనల్, దే ఆర్ లాజికల్, దే ఆర్ రేషనల్ ఎకనామిక్. సో గివ్ హిమ్ చాయిస్, యూ డోంట్ డిసైడ్, యూ డోంట్ డిసైడ్, యూ క్రియేట్ అన్ అట్మాస్ఫియర్ wherein they can choose what they want. You don't try to decide, this is what is good for people, I'll do it, I'll give it to you. No, don't do that. I hope you are getting what I'm trying to say. So public interest approach, ప్రజల కోసం మేము ఇలా చేస్తున్నాము అనే అప్రోచ్ అనేది వాళ్ళ యొక్క చాయిస్ని కన్స్ట్రిక్ట్ చేసేస్తుంది, స్టేట్ యొక్క రోల్ పెరిగిపోతుంది, స్టేట్ ఓవర్లోడ్ అయిపోతుంది అని అంటారు. ఈ ఓవర్లోడ్ అయినప్పుడు ఏమవుతుంది? అగైన్ ప్రజల మీద మళ్ళీ ట్యాక్స్ వేస్తాము, మీకోసం ఇది చేస్తాం, మీకోసం అది చేస్తాం, మీకోసం ఇది చేస్తాం, స్కీమ్స్ వస్తాయి, సంస్థలు వస్తాయి, ఆర్గనైజేషన్స్ వస్తాయి, పెరిగిపోతాయి, పెరిగి ఏమవుతుంది? బర్డెన్ పెరిగి ఏం చేస్తాం? మళ్ళీ ప్రజల మీద ట్యాక్స్ వేస్తాం. అది ప్రాబ్లం. ఈ స్టేట్ ఓవర్లోడ్ వల్ల నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? వాట్ ఆర్ ది నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ స్టేట్ ఓవర్లోడ్? చూడండి,
According to PCA theorists, the natural consequence of public interest approach is state overload. Already మాట్లాడాం. దీనివల్ల ఏంటి కాన్సిక్వెన్సెస్? ఫస్ట్ థింగ్, గవర్నమెంట్ మెషినరీ బికమ్స్ అన్విల్లింగ్లీ లార్జ్. గవర్నమెంట్ మెషినరీ హ్యూజ్ అయిపోతుంది. దిస్ కాల్స్ ఫర్ అన్ ఇంక్రీజ్డ్ పబ్లిక్ రెవెన్యూ. గవర్నమెంట్ సంస్థ పెరిగిపోతే ఏమవుతుంది? వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. సచివాలయం, వాలంటీర్స్, ఏపీలో ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి మీకు. హ్యూజ్ గవర్నమెంట్ మెషినరీ అయిపోయింది. సో నీకు ఎక్స్పెన్సెస్ పెరిగిపోయాయి. దేర్ బై ఇట్ ఇంక్రీజెస్ ద ట్యాక్స్ బర్డెన్ ఆన్ సిటిజన్స్. నిత్యావసరాలు, పెట్రోళ్ళు, అవి ఇవి, ఆల్కహాల్లు ఏమవుతున్నాయి? పెరుగుతున్నాయి. ట్యాక్స్ బర్డెన్ పెరిగిపోయింది. ఒక దగ్గర నీకు గవర్నమెంట్ యొక్క మీకు ఇట్ ఈస్ ఇన్ యాక్షన్ టుడే ఇన్ ఆంధ్రప్రదేశ్. యూ కెన్ సీ ఇట్. మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ స్పెంట్ ఇన్ మెయింటైనింగ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ మెయింటెనెన్స్కి అయిపోతుంది. ఎంతమంది ఎంప్లాయీస్ని పెడితే, ఇప్పుడు వ్యాన్ డ్రైవర్లు, రేషన్ ఇవన్నీ చూస్తున్నాం మనం. ఓకే, ప్రజలకు ఇంకా సర్వీస్ చేసేయాలి, ప్రజలకు ఇంకా చేసేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి అని చెప్పి ఇంట్లోకే తెచ్చిచ్చేస్తానంట. ఒక వ్యాన్ పెట్టావు, వ్యాన్ డ్రైవర్ పెట్టావు, డ్రైవర్ బేటాలు, డ్రైవర్ జీతాలు, హెల్పర్ జీతాలు. శుభ్రంగా వెళ్ళి రేషన్ తెచ్చుకునేవాడు. 4 అడుగులు వేస్తే ఆరోగ్యం బాగుంటుంది. అది ఆపేసి ఇవన్నీ చేశారు. ఏమైంది? బడ్డెన్ పెరిగింది తప్పితే సాధించింది లేదు. ఎగ్జాంపుల్స్, ఈ మెయింటెనెన్స్కి అయిపోతుంది. వెరీ లిటిల్ ఈజ్ లెఫ్ట్ ఫర్ యాక్చువల్ ప్రావిజన్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్. గుడ్స్ అండ్ సర్వీసెస్ అంటే అర్థం ఏంటి? ఒక రోడ్లు మంచి వేయాలి, డబ్బులు కావాలి, ఎక్కడున్నాయి? జీతాలకే పోతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి, చేయగలుగుతున్నావా? చేయలేకపోతున్నాం. ప్రజలకు ఇంకా మెరుగైన సర్వీసెస్ అందించాలి, చేయగలుగుతున్నావా? చేయట్లేదు. పబ్లిక్ గుడ్స్ అండ్ సర్వీసెస్ చేయడానికి అవకాశం లేకుండా పోతుంది. బై ఏ రకంగా? బ్యూరోక్రసీ పెరిగిపోవడం వల్ల, బ్యూరోక్రాట్స్ పెరిగిపోవడం వల్ల, గవర్నమెంట్ సిస్టమ్ పెరిగిపోవడం వల్ల బర్డెన్ అయిపోతున్నది స్టేట్ రెవెన్యూ పైన. ఇన్ ది absence of market conditions, there is no compulsion to innovate and raise quality and reduce costs. It increasingly becomes inefficient. Did we not speak about it in economy class? Economy class విన్న వాళ్ళు, నీకు మార్కెట్ కండిషన్స్ ఉండవు, గవర్నమెంట్ అన్నీ చేస్తుంది. గవర్నమెంట్ అన్నీ చేసినప్పుడు గవర్నమెంట్ అఫీషియల్కి ఏం మోటివేషన్ ఉంటుంది? ఎలాగో నా దగ్గరికి వస్తాడు, ఇన్నోవేట్ చేయాలని ఆలోచన ఎందుకు వస్తుంది? కొత్తగా ఆలోచించాల్సిన అవకాశం ఎందుకు వస్తుంది? 4 సంస్థలు ఉన్నాయి ఒక వ్యక్తికి సర్వీస్ ఇవ్వడానికి. పీపుల్ ఆర్ హియర్. పీపుల్ దగ్గర సర్వీస్ అంటే వాళ్ళకి బిజినెస్, క్యాపిటలిజంలో తీసుకోండి, బిజినెస్ ప్రాఫిట్ కావాలి. ఈ 4 ఒకదాంతో ఒకటి కంపీట్ చేస్తూ ఉంటాయి. సో ఇది ఏ బిసిడి అనుకుంటే బి కంటే ఏ బెటర్గా ఉండాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఓకే, అలాగే సి కంటే బి బెటర్గా ఉండాలని, డి కంటే అందరికంటే నేను బెటర్గా ఉండాలని. సో కాంపిటీషన్ ఉన్నప్పుడే మీకు క్వాలిటీ వస్తుంది. ఒకదాంతో ఒకరితో కంపీట్ చేసి క్వాలిటీ వస్తుంది. ఇన్నోవేషన్ జరుగుతుంది. కొత్త రకమైన ఆలోచనలతో వస్తారు. ఇప్పుడు మనం నార్మల్గా ఉంటే మనల్ని ఎవడు పట్టించుకుంటాడు? లెట్ మీ ఇన్నోవేట్, లెట్ మీ కమ్ అప్ విత్ న్యూ టెక్నాలజీ. ఇప్పుడు ఫిలిప్స్ ఇవన్నీ చూడండి, లైట్ ట్యూబ్లైట్ కంపెనీస్ కానీ ఇవన్నీ కానీ ఇన్నోవేట్ చేస్తూ ఉంటాయి, రీసెర్చ్ మీద చాలా ఫోకస్ చేస్తాయి. కొత్త తరహా, ఇప్పుడు నా బల్బు వాడితే నీకు ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, తక్కువ ఖర్చుకే నీకు అన్ని అందుబాటులోకి వస్తాయి. ఇన్నోవేషన్ నుంచే అవన్నీ వస్తాయి. దానివల్ల ఎవరికి మంచిది? ప్రజలకి. దీన్ని ఇన్విజిబుల్ హ్యాండ్ ఆఫ్ మార్కెట్ అంటారు. ఇన్విజిబుల్ హ్యాండ్ ఆఫ్ మార్కెట్ అంటే అర్థమైందా మీకు? యు ఆర్ నాట్ డైరెక్ట్లీ నో వన్ ఈస్ ట్రైయింగ్ టు హెల్ప్ పీపుల్ హియర్. ఎవ్రీబడి ఈస్ డూయింగ్ సంథింగ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ దేర్ ప్రాఫిట్స్. వాళ్ళ ప్రాఫిట్ల కోసం, వాళ్ళ కోసం వాళ్ళు చేస్తున్నారు. కానీ అల్టిమేట్ గా కన్స్యూమర్ ఈస్ గెటింగ్ బెనిఫిటెడ్. దాన్ని ఇన్విజిబుల్ హ్యాండ్ ఆఫ్ మార్కెట్ అంటాం. అది కనిపించదు. ఎవరు హెల్ప్ చేస్తున్నారు? ఇప్పుడు మామూలుగా ఏంటంటే క్యాపిటలిజంకి వచ్చిన మైనస్ ఏంటి? ప్రజల గురించి పట్టించుకోదు. సోషలిజంలో నిజంగా గవర్నమెంటే ప్రజల గురించి పట్టించుకుంటుందని మాట్లాడతాం. కానీ క్యాపిటలిజంలో ఏం జరుగుతుంది? ఇన్విజిబుల్ హ్యాండ్ ఆఫ్ మార్కెట్ కమ్స్ ఇన్ టు ప్లే. అంటే 4 ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి, దే ఆర్ ట్రైయింగ్ టు ఆఫర్ ద సేమ్ సర్వీస్. ఇన్ ఆర్డర్ టు మ్యాక్సిమైజ్ దేర్ ప్రాఫిట్స్ దే కంపీట్ విగరస్లీ. వాళ్ళు విగరస్గా కంపీట్ చేసి ఒకరినొకరు అవుట్బీట్ చేయడానికి, కన్స్యూమర్ యొక్క మన్నలను పొందడానికి they continuously innovate. They come up with new technology, they come up with new services, they come up with more customer centricity. ఈ ప్రాసెస్ లో ఎవరు ఇంప్రూవ్ అవుతున్నారు? కస్టమర్ బాగుపడుతున్నాడు. ప్లస్ కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి సిస్టంలోకి. ఒకటి కష్టపడి ఇన్నోవేట్ చేసి కొత్త తీసుకొస్తే మిగిలిన వాళ్ళు ఫాలో అవుతారు. ఈ రకంగా సొసైటీ యాజ్ అ హోల్ ఈజ్ ఆల్సో గెటింగ్ బెనిఫిటెడ్ బై ది ఇన్విజిబుల్ హ్యాండ్ ఆఫ్ మార్కెట్. ఈ డిమాండ్ సప్లై గ్యాప్ వల్ల, ఈ కాంపిటీషన్ వల్ల ఇవి వస్తాయి.
అది ఈ మార్కెట్ కండిషన్స్ లేనప్పుడు, ఇఫ్ యూ డు నాట్ క్రియేట్ ఫ్రీ మార్కెట్ కండిషన్స్, దెర్ ఇస్ నో కంపల్షన్ టు ఇన్నోవేట్. ఎలాగూ నేనే చేయాలి, కొత్తగా చేయాల్సిన పని ఉంది, ఎప్పుడు ఎలా చేస్తున్నాం అలాగే చేద్దాం. దెర్ ఇస్ నో కంపల్షన్ టు ఇన్నోవేట్. దెర్ ఇస్ నో compulsion to raise quality. There's no compulsion to reduce costs. It increasingly becomes inefficient. ఇంకా inefficient అయిపోతుంది. A large government machinery increases the powers of bureaucracy, threatening the democracy. ఇది ఎంత బ్యూటిఫుల్ గా స్ట్రక్చర్ అయిందో చూడండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామో చూడండి. ప్రజల కోసం అని చెప్తూ ఇంకా ఆర్గనైజేషన్స్ బిల్డ్ చేసుకుంటూ బ్యూరోక్రాట్స్ ని క్రియేట్ చేసుకుంటూ వచ్చేసారు. ఇలా క్రియేట్ చేసిన బ్యూరోక్రసీ బికమ్స్ సో పవర్ఫుల్ దట్ పీపుల్ బికమ్ పవర్లెస్. If you are really concerned about people, then why are you creating bureaucrats who are so powerful and making people powerless? If people are becoming powerless, then what is the point of having democracy? You started with keeping people in mind, you ended up hurting them. వాళ్ళ కోసమే అని చెప్తున్నావు, కానీ వాళ్ళే హర్ట్ అవుతున్నారు ఇప్పుడు. By making bureaucrats more and more powerful, you are hurting people, you are threatening democracy. Bureaucracy power పెరగడం వల్ల democracy power తగ్గిపోతుంది. People are not having the power. Even if you leave it to private people, people will still be powerful because they have choice. They can make decisions. There is efficiency because of competition. There is innovation because of competition. Quality will go up because of competition. There are no incentives for public servants to perform. నాకేంటి ఇన్సెంటివ్? కాంపిటీషన్ లేదు, ఈ పని కోసం నా దగ్గరికి వస్తాడు. వాట్ ఈస్ ద ఇన్సెంటివ్ ఫర్ మీ టు పర్ఫార్మ్? కాంప్లసెన్సీ సెట్స్ ఇన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంప్లసెన్సీ? సాటిస్ఫై అయిపోవడం. బాగానే చేస్తున్నాంలే, ఎంతకంటే బాగా చేయాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ ఓకే విత్ దిస్. కాంప్లసెన్సీ కిక్స్ ఇన్, కాంప్లసెన్సీ సెట్స్ ఇన్. అర్థమైందా? ఇది విషయం. In the absence of organizational pluralism, a citizen has no freedom of choice. Pluralism లేకపోతే, ఆర్గనైజేషనల్ ప్లూరలిజం అంటే అర్థం ఏంటి? he can, ఇందాకే మాట్లాడాం మనం, మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ దగ్గర నేను చూస్ చేసుకోవచ్చు, ఇటు వెళ్ళాలా అది నా చాయిస్. అది లేనప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ మోర్ ఆర్గనైజేషన్స్, ఈ ఆర్గనైజేషన్స్ అనగానే మీరు గుర్తుపెట్టుకోండి, ఇట్ నీడ్ నాట్ బి గవర్నమెంట్, ఇట్ కెన్ బి ప్రైవేట్ ఆల్సో. గవర్నమెంట్ ఎక్కువగా వెళ్ళిపోవడం వల్ల ప్రైవేట్ స్కోప్ లేదు, అతనికి చాయిస్ లేకుండా పోతుంది అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. రేపు మాట్లాడదాం. ఐఎమ్ టైర్డ్. ఇలాంటి సబ్జెక్ట్స్ చెప్పాలంటే ఎనర్జీ అంతా అయిపోతుంది. గంట సేపు అరుస్తూనే ఉన్నాను. అదే మ్యాథ్స్ చెప్పాను అనుకోండి, ఒక సమ్ ఇచ్చి చేయండి రా బాబు అంటాను. ఐ కెన్ వెయిట్. అర్థమైంది కదా రమాకాంత్? ఫస్ట్ క్లాస్ నీకు. మాట్లాడండి సార్. అర్థమైంది సార్. మీకు మహేష్, now you understood what is public choice theory, public choice approach? Ajay, Ramsai. Okay, టేక్ కేర్. ఈ పీడిఎఫ్ పంపిస్తాను, చదువుకోండి ఒకసారి. రిమైనింగ్ పోర్షన్ కూడా మీకు ఉంటుంది, అది కూడా చదివేసేయండి. రేపు క్లాస్కి వచ్చినప్పుడు రిమైనింగ్ పోర్షన్ కంప్లీట్ చేస్తాం. ఇది రేపు అయిపోతుంది, చిన్న చాప్టరే. ఇంకా ఏమున్నాయి? 2, 3, రేపు అయిపోతుంది అంతే. We can move to next topic on Saturday or on Monday.